హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీ మండే ఒక టెంపుల్ ఎపిసోడ్తో వచ్చేదాన్ని. చాలా మిస్ అవుతున్నాను. చాలా డేస్ అయింది కదా మనం ఒక టెంపుల్కి వెళ్ళి. సో కేరళలో నేను ఏ టెంపుల్కి అయితే విజిట్ చేశానో ఆ టెంపుల్ మీకు చూపిద్దామని ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఇది కొట్టియూర్ టెంపుల్ అనమాట, కన్నూర్లో. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఇయర్లీ వన్స్ మాత్రమే ఈ టెంపుల్కి ఎలో ఉంటుంది. మిగిలిన అన్ని డేస్ ఓన్లీ ట్రైబల్స్ మాత్రమే వెళ్తారు. సో ఈ గుడికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అని చెప్పారు. సో సరే, ఇక్కడి వరకు వచ్చాం కదా, అండ్ నేను వచ్చిన టైంలోనే ఈ గుడికి ఎలో చేయడం కూడా జరిగింది. అందుకోసమే ఎలాగో ఉన్నా కదా, మళ్ళీ కేరళ వచ్చేటప్పటికి ఎలో చేస్తారో లేదో తెలియదు అని చెప్పి వచ్చిందే ఛాన్స్ అని వెళ్ళిపోయా ఆ టెంపుల్కి. సరే రండి, మీరు కూడా నాతో పాటు ఈ టెంపుల్ని చూద్దురు కానీ. ఇక్కడ వాటర్ చూసారు కదా, సో టెంపుల్ కి వెళ్లే ముందు ఇక్కడ స్నానం చేసి టెంపుల్ లోకి వెళ్తారనమాట. లైక్ మన తిరుమలలో మనం కోనేరులో స్నానం చేసి వెళ్తాం కదా, అలా అన్నమాట. ఇంకా కేరళలో ఉన్న ఇంకొక ఆనవాయితీ ఏంటంటే, ఐ థింక్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, జెంట్స్ అయితే లోపలికి షర్ట్లెస్ వెళ్తారనమాట. టెంపుల్లోకి వెళ్ళినప్పుడు షర్ట్ ఉండకూడదు. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇందాక చెప్పినట్లుగా ఇయర్లీ వన్స్ మాత్రమే ఎల్లో చేస్తారంట. మిగిలిన అన్ని రోజులు ఓన్లీ ట్రైబల్స్ మాత్రమే వెళ్తారు. సో అందుకోసమే ఈ పర్టికులర్ టైంలో మోస్ట్లీ కేరళలో చాలా చుట్టుపక్కల ప్లేసెస్ నుండి ఈ టెంపుల్ విజిట్ చేయడానికి వస్తారంట. I can come, but for us only this time. Okay. ఈ టెంపుల్ కోసం నేను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు నాకేం తెలిసిందంటే, పురాణాలు ఏం చెప్తున్నాయంటే, దక్ష ప్రజాపతికి శివునితో సతీదేవి వివాహం ఇష్టం లేక ఒక యాగం చేయాలి అని వాళ్ళకి చెప్పకుండా ఒక యాగం చేయాలని నిర్ణయించుకున్నారంట. అదే ఈ ప్లేస్ అంట. సో దీని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అయితే ఇదే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి వావాలి రివర్ అనే నది ఒడ్డున ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ మనకి వైశాఖ మహోత్సవంలో మాత్రమే మనల్ని ఎల్లో చేస్తారనమాట. ఈ వైశాఖ మహోత్సవం 27 డేస్ జరుగుతుంది. ఆ డేస్లో మాత్రమే మనల్ని ఇక్కడికి ఎల్లో చేస్తారు. రిమైనింగ్ అన్ని డేస్ యాజ్ యూజువల్ ట్రైబల్స్ వెళ్తారు, పూజలు చేసుకుంటారు, అదంతా కామన్ అనమాట. అండ్ ఈ టెంపుల్ నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. దీపు నైట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళింది. సో నేను ఆ వీడియో కూడా మీకు లాస్ట్లో అటాచ్ చేశాను, చూడండి. ఈ వాటర్లో వచ్చి ప్రదక్షిణాలు చేస్తామన్నమాట. బేసిక్గా నేను టెంపుల్ అంటేనే మీకు తెలిసిందే, ట్రెడిషనల్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, శారీస్ అలా. కానీ ఈ వర్షంలో, ఈ వాటర్లో, ఈ హాఫ్ శారీతో, ఐ మీన్ ఈ లెహెంగాతో మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. ఒక పక్క నుంచి క్యామ్ పడిపోతుంది, ఫోన్ పడిపోతుంది, ఇంకో పక్క నుంచి డ్రెస్ మేనేజ్ చేసుకోవాలి, చాలా కష్టమైంది. ఫైనల్గా ఆ టెంపుల్ని చూసి దర్శనం చేసుకున్న తర్వాత చాలా చాలా మంచిగా ఈ టెంపుల్ సేమ్ ఒకదానికి సంబంధించినవే. ముందు అక్కడ దర్శనం చేసుకొని తర్వాత వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారనమాట. ఈ ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది కదా. ఈ కేరళలో నేను చూసిన ఏకైక టెంపుల్స్ ఇవే. నాకైతే ఎప్పటి నుంచో మూవీస్లో చూసి అరే భలే ఉంటాయి వీళ్ళ టెంపుల్స్, వెళ్ళాలి ఎప్పటికైనా అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఫైనలీ నేను కేరళలో టెంపుల్స్ చూసేసాను. ఐఎమ్ వెరీ ఇంకా వర్షం పడుతుంటే ఈ టెంపుల్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించింది. నేనైతే వర్షంలో తడుచుకుంటూనే ఆ బ్యూటీని చూసేయాలి తనివి తీరా అని చెప్పి వెళ్ళిపోయాను. అలా ఎంతో ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ చేసుకుని టెంపుల్ నుండి బయటకైతే వచ్చేసాను. చూసారా ఎంతలా తడిచిపోయాను. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగో ఇది ఉంది కదా, ఇక్కడ ఇయర్లీ వన్స్ ఒక ఫ్లవర్ పూస్తుందంట. ఆ ఫ్లవర్స్ నుండి ఇది తయారు చేస్తారనమాట. మనం ఇంటి ముందు కొన్ని కడతాం చూడండి, గుమ్మడికాయ ఇట్లా కడతాం కదా, అలానే ఇది కూడా ఇంటి ముందు కడతారంట. ఎవ్రీ ఇయర్ వీళ్ళు వెళ్ళి ఇది తెచ్చుకొని ఇంటి ముందు కట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అది అట్లనే ఉంటుందంట. మళ్ళీ వెళ్ళి ఇది పడేసి కొత్తది తెచ్చుకొని రిప్లేస్ చేస్తారనమాట. అది దాని స్టోరీ. ఇదిగోండి నైట్ వ్యూ చెప్పాను కదా, ఇదే నైట్ వ్యూ. చూడండి ఎంత బాగుందో, ఇలా ఏనుగులతో ఒక సంబరం లాగా జరుగుతుంది కదా. నేనైతే ఇది మిస్ అయ్యాను, నేను వెళ్ళలేదు. దీపు వెళ్ళి వీడియో తీస్తే ఆ వీడియో నేను ఇక్కడ అటాచ్ చేశాను. ఈ విధంగా నా కేరళ ట్రిప్ ఈ కొట్టియూరు టెంపుల్తో కంప్లీట్గా సంపూర్ణంగా ముగిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.